దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేటీఆర్ క్యారెక్టర్ లేదు, మన జగన్న క్యారెక్టర్ ఉన్నాడు. జగన్న మన క్యారెక్టర్ ఏంటంటే చెప్పనా, మనం ఓసారి పొల్లు పొలు తిట్టినాం, ఓసారి రేవంత్ రెడ్డి పొల్లు పొలు ఇచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఆయన ధైర్యుడు లేడు. మన రాజన్న గారికి కానీ మీరు కానీ ఒకటే లెక్క. కాంగ్రెస్ పార్టీ పౌరితనేమో తల్లి లాంటి పార్టీ, పౌరు లేకపోతే దీని అమ్మల పార్టీ కాబట్టి ఇంకోలేదు. అసలు స్లాంగ్ మన లాంగ్వేజ్, మనం క్యారెక్టర్ గురించి మనకు కలవకుండా తారక రామారావు క్యారెక్టర్ ఏంచి అంత సంసారంలో మనం కాయలే జగన్న. దయచేసి కాంగ్రెస్ థర్డ్ పార్టీ అయితే నీ తండ్రి కూడా అదే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అని ఇది మాత్రం ఒప్పుకుంటాము. కలవకుండా చంద్రశేఖరరావు మరి యూత్ కాంగ్రెస్ లో నుంచి ఆయన పెద్ద నాయకుడై 10 టీడీపీలో పోయి అన్ని చేసినట్టు మరి దొందే అంటాను, అంతే దొందే అంటాడు. సో కేటీఆర్ క్యారెక్టర్ గురించి మాట్లాడతాను ఆయన మునగాడు. నిన్న మన బిడపేనికి వచ్చింది కదా, అందుకోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ వల్లే రైతుల్లో గందరగోళం. వారంలో రాష్ట్రానికి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుంది. బీజేపీ ఎంపీ రఘునందన్ అన్న చెప్తాడు. రఘునందన్ అన్న సో విషయం ఏంటంటే, ఇప్పుడు యూరియా బస్తాల విషయంలో మన తప్పు కూడా ఉన్నది. మన తప్పు ఆటానా, కాంగ్రెస్ సర్కారు తప్పు ఆటానా, సరే ఆటానా వేసుకుందాం, తప్పు ఏముంది. లేదంటే మనం 40 పైసలు వేసుకో, వాళ్ళు 60 పైసలు వేసుకో, తప్పు మన కూడా ఉంది. మనం ఏమో సక్కంగా ఏమి ఇయ్యలే, చెప్తలేనంత మాత్రం మన సంసారం ఇంకా లోకం చుట్టూరు అన్ని. సో మన కూడా తప్పు ఉంది. షార్టేజ్ ఉందంటారా, ఇంకోటి అంటారా. రెండింటి మధ్యలో జీపీని నిర్మించాలి. ఎమ్మెల్యే కాన్వాయిని అడ్డుకున్న గ్రామస్తులట బాలయ్యపల్లిలో తీవ్ర ఉద్రిక్తదంట. ఎవరయ్యా మరి ఆయన? గ్రామ పంచాయతీ నిర్మించాలంటారట. రేవంత్ అన్న మన రాజ్యం కానీ ఊర్లల్లా కాంగ్రెస్ వాళ్ళు పోతే బతకరిస్తలేరు. పుసుకులు నువ్వు మళ్ళీ కొనాడిపల్లి పోయావు, ఒకప్పుడు అటు పోయినా నడిచినాయి, ఇప్పుడు పోతే నడుస్తలేదు. ఇంకా చెప్పలేవు, నీకంటే సెక్యూరిటీ పెద్దవాడు కానీ నేనేం చేయలేకపోవచ్చు. కానీ మళ్ళా తిరుపతి అన్నలు మన కొనాల అనుకో పని అవుతుంది. ఎందుకంటే ఏరి కోరు తెచ్చుకొని నిన్ను ముఖ్యమంత్రి అయితే ఎగిరి తప్పితే వాళ్ళు ఏడుస్తారు. గట్టుంది ప్రజల పరిస్థితి. నీ రాజ్యాల మానవాడ, నీ రాజ్యం, నీది ఒక కథ, నీదో ఏషం, మమ్మల్ని సావగొడతాను తప్ప నువ్వు దేనికి ముఖ్యమంత్రి కాదు. జనాలు చనిపోలేదు కానీ అంటున్నావు. బీటెక్ దొంగ, బీటెక్ లో 20 లక్షలు లాస్, షోరూలతో కవర్ చేద్దామని ప్లాన్. బెట్టింగ్ బీటెక్ అనా? సిటీలో దొంగతనానికి పోయి బాగా బుక్ అయినట్ట కూకరిపల్లిలో పట్టుకొని చితగా వాదిరట. పొల్లు పెట్టిరా, సరసరి తగ్గలేదు, సరిసిరట కాగని. క్షీణిస్తున్న సిర్పూరు ఎమ్మెల్యే గారి ఆరోగ్యం మరి అంత 5వ రోజుకు చేరిన దీక్ష. అందువల్ల మరి మనోళ్ళు పోయి ఎమ్మెల్యే గారి ప్రాణాలు అవసరం, మీరు పోరాటాలు భవిష్యత్తులో ఇంకా పెద్ద చేస్తారని చెప్పేసి ఆయన నిరాహార దీక్షను మరి ఆపిరాయ. ఇది చూసినాం. ఏమిరా పేపర్లో మీకేం వార్తలు దొరుకుతారు ఎవరన్నా? ఆయన రాజుబాయి సైన్యాన్ని నడిపించు, పవన్ బర్త్డే విషయస్ పై చిరంజీవి ఆసక్తిగా ట్వీట్ చేసినట. నన్ను చూసి ప్రతిక్షణం గర్విత అన్న తమ్ములో కాబట్టి తన్నుకున్నాడు. అన్న తమ్ముడు ఉప ముఖ్యమంత్రి కానీ అన్న ముసిపోతాడు. ఇప్పుడు ఆయన తమ్ముని లేపుతాడు. ప్రజారాజ్యం పెట్టింది, ప్రజలలో వండుకున్నది. మనం పోయి మన సినిమాలు చేసుకుంటాను, ఇలా జోలి మాట్లాడితే చేయబోద్దని అన్నదమ్ములు ఒకరికి. నువ్వు మంచోడవే, నేను మంచోడే, సడబ్బా పరస్పర డబ్బా అని కేసీఆర్ చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తుంది. ఈ అన్నదమ్ముల చరిత్ర చూస్తా అంటే అది వాళ్ళ లెక్క. గుజరాత్ లో భూకంపం వచ్చిందట చిన్నదనంగా. గ్రామాల్లో సమస్యలు పరిష్కారం. మంత్రి పొన్నం ప్రభాకర్ పనుల జాతర 2025లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పనుల జాతర కాదు, పందికొక్కల జాతర పెట్టుకోరి. ముద్దు ఉంటుంది మీకు టైటిల్. పందికొక్కల జాతర పెట్టుకుని సూపర్ సెట్ అవుతుంది. కావాలంటే అడుగురు, ప్రజలు చెప్తారు. ఎంత సిగ్గు లేకుండా చెప్పుకుంటారేమా. ఇంతనే యూరియా కోసం రైతుల పడిగా రైతు వేదిక. యూరియా అంతా కూడా కేసీఆర్ అంటే రైతు వేదికనే మాకు పనికొస్తాను. మీ బతుకల మానవాడ మీ సిగ్గువేక కేసీఆర్ అంటే రైతు వేదికల్లో కానీ క్యూలైన్లు కాదు. అంటే కేసీఆరే దేవుడు, కేసీఆర్ రైతులు కాపాడిండు, కేసీఆర్ రైతులకు వేసం వేదికలు పెట్టిండు. మన ఏదో రైతుని ముంచినాం, రైతు వేదికలలో రైతుని మండ పెడుతున్నాం. ఇందిరమ్మ రాజ్యం దీని పేరు. ఇందిరామ ఇటువంటి చీకటి రాజ్యాలు పట్టుకొచ్చి నాశనం చేసింది. మా అసమంటి రాజ్యం మా అన్న కూడా తెచ్చి ఏం చేయమంటారు అమ్మాని. వైద్య శాఖలో 1623 కొలువులట.
నోటిఫికేషన్ రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అట. సెప్టెంబర్ 8 నుంచి అప్లికేషన్లు 22వ తేదీ వరకు గడువు. ఇప్పటికే 15,000 పోస్టుల భర్తీ అని చెప్పేసి రాయడం జరుగుతుంది. వైద్య శాఖలో 1623 కాబట్టి 3246 వేసుకోరు, డబల్ వేసుకోరు, త్రివురుడు వేసుకోరు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఒక వైద్యుడు అందుబాటులో ఉండలేడు, అది ఓపెన్ సీక్రెట్. ఇంకా మరి ముఖ్యంగా ఏమంటే మన ఇందిరా రాజ్యం కులంగల్లా ఎంతో మంది గవర్నమెంట్ అవకాశం అంటే భయపడతారు. కాంగ్రెస్ అంటే కరెంట్ అన్నట్టు, కాంగ్రెస్ అంటే గవర్నమెంట్, గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ అన్నట్టు. గవర్నమెంట్ దవాఖాన అంటే నేను రాని బిడ్డ సర్కారు దవాఖానకి, ఎందుకంటే కాంగ్రెస్ సర్కారు ఇలా వండుకున్నది. సో ఇంతవరకు ఇలా వార్తలు కనిపిస్తా ఉన్నాయి. రేపు పొద్దుగాల మరి ఏమేమి సిలిక పుచ్చటి చెప్తారు, ఏం సంగతి అనేది చూద్దాం. నాకు చేసేది రేపు ఇంకా పొడుగు రాస్తారు. సో తెలంగాణ రాష్ట్రంలో కథ నడుస్తుంది, జోకుడు కార్యక్రమం. సో దయచేసి లైవ్ లో ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేయరా. మరి మీరు లైక్ చేయకపోతే ఛానల్ వీళ్ళు రిపోర్ట్లు కొడతారు. మరి అవన్నీ కాపాడుకొని నిలబడాలంటే మరి మీరు సహకరించాలి. నాకు అది ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ అన్న గారి సిలికా పలుకుల పైన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఒక ముచ్చట వస్తుంది చూడు. కాంగ్రెస్ అంటే కరెంట్ అని చెప్తే ప్రజలు స్వీకరించుకుంటున్నారు అని మేము పెట్టే టైటిల్. అవునని ఎంతమంది 93% మంది చెప్తారు. ఇలా 97 వస్తుంది. రేవంత్ అను 97% మంది తూ అంటారు లోకం. ఎందుకు? కాంగ్రెస్ అంటే కరెంట్ అంటే కాంగ్రెస్ అంటే చీ అని స్వీకరించుకుంటారు. గంత దౌర్భాగ్యమైన పరిస్థితులు మన కాంగ్రెస్ రాజ్యం నడుస్తుంది. దీనికి ఏమో నువ్వు ఇందిరా మన రాజ్యం ఎదురు పెడుతుందని చెప్తావు. ఇలా 97 వస్తానే. సో మహేష్ గాడ్సే శ్రీ గారు కరెక్ట్ గా చెప్పారు. నేను కరెక్ట్ చెప్తాను రమేష్ అన్న, నాకు లంగముచ్చట్లు రావు మలేషియా గారి లెక్క, కరెక్ట్ గా చెప్తా. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్. క్యామా రమేష్ గారు జై తెలంగాణ, జై కేసీఆర్, భారత్ మాతాకి జై. మహేష్ గాడ్సే సూపర్, థ్యాంక్ యూ. మరి కేసీఆర్ కు జై కొడతారా ఇలా ఉన్న చెప్పాలంటే. వీళ్ళ రాజ్యాంగం వాడు వీళ్ళకి ఎందుకు ఎత్తిరా ఓటు, అనవసరంగా ఆయమన్నోని కేసీఆర్ ను ఓటుకునిరా అని కేసీఆర్ పాప చెప్పిన డైలాగ్ గుర్తుకొచ్చి బాధపడతారు. అదే నిజం. ఇక తమ్ముడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేసి ఢిల్లీకి పోవడానికే టైం సరిపోతలేదు మన సీఎం కు. జై హింద్, జై భారత్, జై బీజేపీ, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. దామోదర్ గారు చెప్పిన దాంట్లో ఒక్క 1% కూడా తక్కువ లేదా, ఉన్నది ఉన్నట్టు మక్కి చెప్పిన అన్న. మన రాజ్యాంగం మరి గదే జరుగుతుంది. సో ఇది ఈరోజు అయితే వార్తలు కనిపిస్తా ఉన్నాయి. ఈ బఫర్ పీరియడ్ లేకుండా చూస్తాను. నాకు ఎంత అనుకున్నా ఎగ్జాక్ట్ టైం సెట్ అయితే లేదు జర. మరి నాకు సహకరించి, ఎందుకంటే అంతా ఏకలింగం బ్యాచ్ కాబట్టి మరి చూద్దాం, ప్లాన్ చేద్దాం. సో రేపు పొద్దుగాల 8 గంటలకు లైవ్ సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మరి మీరు కూడా లైవ్ లో పార్టిసిపేట్ చేయండి.